నల్గొండ జిల్లా కమలం పార్టీలో వర్గపోరు కల్లోలం రేగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నేతలకు ఉత్సాహంతో సన్మానం చేయాల్సిన నేతలు సన్మాన కార్యక్రమంలో బాహాబాహికి దిగారు. పిడి గుద్దులు కురిపించుకున్నారు. అయితే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు. దీని వెనుక ఏళ్ల తరబడి రగులుతున్న ఆధిపత్య పోరు ఉంది అనే చర్చ సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు రచ్చకెక్కింది. అసలు నల్గొండ కమలం పార్టీ ఎందుకు మూడు ముక్కలైపోయింది? నాగం పార్టీని ఆగం చేస్తున్నారా? నాగంకు సీనియర్లు సహకరించకపోవడానికి కారణమేంటి? అంతర్గతంగా ఎలా ఉన్నా బాహ్య ప్రపంచానికి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. నల్గొండ బీజేపీలో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. నేతల మధ్య వైరుధ్యాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. ఇటీవల నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నేతలు బాహాబాహికి దిగారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుక బీజేపీ నేతల తన్నులాటకు వేదికైంది. అయితే నల్గొండ బీజేపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఇప్పుడది గ్రూపు రాజకీయాలకు అడ్డాగా మారింది. ఇక్కడ పాత తరం నేతలు కొత్త తరం నాయకత్వం మధ్య గ్యాప్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా జిల్లా సీనియర్ నేతలు బండారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్, పోతేపాక సాంబయ్య లాంటి వారు నాగం వర్షిత్ రెడ్డికి రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి దక్కడానికి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన తమను పక్కనబెట్టి జూనియర్లకు ప్రాధాన్యమిస్తున్నారని కోపంతో రగిలిపోతున్నారు. నాగం వన్ మ్యాన్ షో చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నేతల పర్యటనల సందర్భంగా వేదిక మీద నాగం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఆఫీసులో ఏ కార్యక్రమం జరిగినా వీరు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. నాగం నేతృత్వంలో పనిచేయడం కంటే సైలెంట్గా ఉండడమే మేలని వీరు భావిస్తూ ఉండడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది. సీనియర్లు ఒకవైపు ఉంటే జిల్లా అధ్యక్షుడి టీం మరోవైపు ఉండి జిల్లా బీజేపీని క్షేత్రస్థాయిలో బలహీనపరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక నల్గొండ బీజేపీలో సీనియర్లు సహకరించకపోయినా కనీసం తన అనుచరులతో అయినా బండి లాగించాలని నాగం వర్షిత్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పార్టీ కార్యాలయంలో జరిగిన డిష్యూం పెడిగుద్దుల పర్వం మరోసారి అగ్నికి ఆజ్యం పోసింది. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో గెలిచిన సర్పంచుల సాక్షిగా నాగం అనుచరుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి వర్గీయులు మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై ఎంపీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన పిల్లి రామరాజు వర్గీయులు కొట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పిల్లి రామరాజు బీజేపీలో చేరిన తర్వాత మోహన్ రెడ్డికి రామరాజుకు మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాటామాటా పెరగడం, రామరాజుపై దాడి జరగడం, ఆయన కళ్లద్దాలు పగిలిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. గోలి మధుసూదన్ రెడ్డి లాంటి నేతలు కింద పడిపోయినా పట్టించుకోనంతగా వర్గపోరు పీక్స్ కు చేరింది. మీడియా ప్రతినిధులపై దాడి చేసి వీడియోలు డిలీట్ చేయించడం చూస్తుంటే పార్టీ వర్గపోరు ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. మొత్తానికి జిల్లా బీజేపీ ఇప్పుడు మూడు ముక్కలాటగా మారింది. ఒకవైపు నాగం అనుచరులు, మరోవైపు పిల్లి రామరాజు వర్గం, ఇంకోవైపు సహాయ నిరాకరణ చేస్తున్న సీనియర్లు. ఇలా మూడు గ్రూపులతో నల్గొండలో కమలం పార్టీ పతనమవుతుందన్న చర్చ జరుగుతోంది. సీనియర్ల సహకారం లేక నాగం పార్టీని నడపలేక ఆగమాగమవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇక నల్గొండలో జరిగిన ఈ రచ్చ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేరింది. జాతీయ పార్టీలో ఇలా పిడిగుద్దులు కురిపించుకోవడం రాష్ట్ర నాయకత్వానికి పెద్ద తలపోటుగా మారింది. మరి నల్లగొండలో మూడు ముక్కలైన పార్టీని రాష్ట్ర అధిష్టానం ఎలా ఏకం చేస్తుందో, సీనియర్ల అసంతృప్తిని చల్లారుస్తారా లేక నాగం వర్షిత్ రెడ్డి వర్గంపై చర్యలు తీసుకుంటారా చూడాలి మరి.